to Avyakti Parivar. Today is date 23rd. Love and Loveleen. ఓం Love is శాంతి అవ్యక్తి పరివారానికి మీ అందరికీ స్వాగతం. ఇవాళ 23వ రోజు లవ్ ఇస్ పవర్, లవ్ అండ్ లవ్ లీన్ అంటే ప్రేమలో లీనమై, ప్రేమ ఏంజల్ శక్తిగా, ప్రేమ సామరస్య శక్తిగా, ప్రేమ. ఇప్పుడు మనం మోహిని దీప్తి నుంచి విందాము. Om Shanti. ఓం శాంతి. With the blessing, the awareness that I am my Baba. వరదానం, ఒక వరదానము నుంచి ఒక జ్ఞానం, అవగాహన, నేను నా బాబా. In Baba's love. ప్రతి ఒక్కళ్ళు చాలా లీనమైపోయి ఉండొచ్చు వాళ్ళ బాబా ఒక ప్రేమలో. ఎంతటి ఒక అద్భుతమైన భావన, నేను నా బాబా. నాకు అనిపిస్తుంది మీ ప్రతి ఒక్కళ్ళది మీది ఒక కంబైన్డ్ ఫామ్ అన్న ఒక అవగాహనలో ఉన్నారు. దానిలోని ఒక అనుభవం, ఒక స్థితి, దాంట్లో లీనమైపోయిన స్థితి. ఎప్పుడైతే నేను ఒక ఆత్మ బాబా ఒక ప్రేమలో లీనమై ఉంటాను, అది ఒక అనుభవం, ఒక సామరస్యం భావన ఉండే అనుభవం, ఒక లైట్నెస్ అంటే తేలికగా, ఒక ఏంజలిక్ దేవదూత స్థితిలో ఉండడం. హార్మనీ అంటే సామరస్యంగా ఉన్నప్పుడు ఎలాంటి శ్రమ ఉండదు, ఎలాంటి ఒక తేడా ఉండదు. ఒకటి అంతర్ముఖంగా, ఆంతరంగికంగా, ఇంకొకటి బాహ్యపరంగా ఈ కాన్ఫ్లిక్ట్. Also sometimes works based on our past sanskars and intellect also. కొన్నిసార్లు మనసు, బుద్ధి ఒక సంఘర్షణలు, మనసుకి బుద్ధికి ఒక సూక్ష్మంగా అయ్యే ఒక సంఘర్షణ. కాన్ఫ్లిక్ట్ అంటే సంఘర్షణ. ఎంత సామరస్యంగా ఉంటే, మనసుకి బుద్ధికి ఎంత సామరస్యంగా ఉంటే ఒకళ్ళు ప్రశాంతంగా ఉండగలుగుతారు, శాంతిపరంగా ఉండగలుగుతారు. అలానే ఒక శాంతి యొక్క శక్తి పోగు చేసుకోగలుగుతారు. ఎంత శాంతి అంటే ఒక నిశ్శబ్దం, పూర్తిగా నిశ్శబ్దం ఏర్పడుతుంది. అది ఆత్మ, ఆ ఒక పర్సనాలిటీ ఎలాంటి ఒక ఫ్లక్చుయేషన్ అంటే ఎలాంటి mind asks you to do something, then intellect says you do this. It's a kind of split which happens. హెచ్చు తగ్గులు, ఫ్లక్చువేట్ అంటే హెచ్చు తగ్గులు ఉండవు. అంటే మనసు ఒకటి అంటుంది, బుద్ధి ఒకటి అంటుంది, అలాంటి హెచ్చు తగ్గులు ఉండవు. అది ఎందుకనంటే ఒక సంతృప్తి లేకపోవడం. సంతృప్తి లేకపోతే అది అదేంటి ముఖ కవళికల్లో చూపిస్తారు. అది సంతృప్తి ఉన్నప్పుడు చాలా స్థిరంగా ఉంటారు. Sometimes like suddenly there could be irritation. ఒక సూక్ష్మంగా ఒక చిరాకు లేకపోతే to create such a inner stage of harmony. That there is consistent, like we are consistent. ఒక అసహనంగా, ఒక ఆందోళనగా,
సో ఇప్పుడు ఎలాంటి సమయం అంటే అదొక స్థిరంగా స్థిరంగా ఏదైనా కూడా ఒక ముఖ కవళికల్లో కానీ భావనలు అవన్నీ ఒక స్థిరంగా ఉండడం మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. నేను దేనికైతే నన్ను తయారు చేసుకుంటున్నానో అది ఒక నిమిత్తులు సేవకి ఒక నిమిత్తులాగా అవ్వడానికి. అప్పుడు ఎలాంటి సామరస్యం కానీ ఒక స్థిరంగా ఉంటుందో అప్పుడు చాలా ఉపయోగకరమైన ఆలోచనలు వస్తాయి మనసులో. నేను మామూలుగా ఉన్నతమైన ఆలోచనలు అని చెప్తాను. చాలా మంచి విలువైన ఆలోచనలు. అప్పుడు మన ఆలోచనలు కానీ, మాటలు కానీ, మన దృష్టి కానీ అన్నీ అలాగే ఉంటాయి. మనకి తెలుసు ఇప్పుడు ఈ వచ్చే భవిష్యత్తు ఈ దగ్గరలో వచ్చే భవిష్యత్తులో కన్నా ఇప్పుడైనా కూడా బాబాకి అలాంటి నిమిత్తులైన పిల్లలు కావాల్సి ఉంటుంది. ఎవరైతే ఆలోచనల ద్వారా మాటల ద్వారా స్థిరంగా కర్మల ద్వారా సేవ చేయగలుగుతారు వాళ్ళకి అప్పుడు బాబాకి అది సులభంగా ఉంటుంది. బాబా కరావన్ హార్ కింద అలాంటి నిమిత్తుల్ని ఉపయోగించగలగడానికి సులువుగా ఉంటుంది. బాబా మిమ్మల్ని ఒక నిమిత్తుల కింద ఒక ఇన్స్ట్రుమెంట్ కింద ఉపయోగించుకోవడానికి బాబా తయారు అయినా కూడా ఆ ఆత్మ తయారు లేకపోతే నాకు అనిపిస్తుంది బాబా ఈ సమయం మనము తయారు చేసుకోవడానికి భవిష్యత్తులో మా బాబాయ్ ఉపయోగించుకోవడానికి కుదురుతుందని అనిపిస్తుంది. ఒకటి నేనేం సేవ చేయాలి అన్నది, ఇంకొకటి బాబా నియమించిన ఇన్స్ట్రుమెంట్ కింద ఒక నిమిత్తుల కింద ఉండడం. బాబా కూడా మంచి ఒక విలువైన ఇన్స్ట్రుమెంట్. ఒక ఇన్స్ట్రుమెంట్ అంటే పరికరం. ఇప్పుడు మనం చూస్తాం కదా ఈ వాద పరికరం ఈ సంగీత పరికరం ఒక మ్యూజిక్ పరికరం ఇన్స్ట్రుమెంట్ ని చూసామంటే దాన్ని మంచిగా పాలిష్ చేస్తారు కదా. నాకు అనిపిస్తుంది ప్రతి ఒక్క క్షణము ఒక బాబాకి సమర్పణ అయిన పిల్లల్లాగా బాబా నన్ను తయారు చేస్తున్నారు అని చెప్పేసిన భావనలో ఉండడం. అది ఎప్పుడైతే పాసిబుల్ అవుతుందో అంటే సాధ్యం అవుతుందో అది మీలో ఆంతరంగికంగా తెలుస్తుంది ఇది నాకు కాదు, ఇది బాబా కోసం అని చెప్పి. సో దానికి క్వాలిఫై అవ్వడానికి నా ఒక స్థితి అంటే అర్హత పొందడానికి నా ఒక స్థితిని మంచిగా చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు కానీ అరగంట కానీ లోపల ఆంతరంగికంగా ఉన్న సామరస్యం ఏ మనసు బుద్ధి రెండు ఐక్యం అయిపోయి అంటే ఇది ఏది తేడా లేకుండా ఉండడం. అది ఆలోచిస్తే అదే కదా ఆత్మాభిమానంలో ఉండడం అంటే. ఎక్కడైతే నేను తేడాలు లేకుండా ఎలాంటి సంస్కారాల ఒత్తడి కానీ
అయితే బుద్ధి మీద ఉన్న ఒత్తిడి కానీ lot of information. ఒక విభజన లేకుండా మనసు బుద్ధి మధ్యలో I know విభజన it లేకుండా has own influences. And sanskars ఒక are also there. మనసుకు కూడా దాని యొక్క అనుభవం ఉంటుంది, అనుభవాలు ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి. Like three అలానే elements. బుద్ధికి కూడా ఉంటాయి, ప్రభావాలు ఉంటాయి. Towards one. మనసుకి బుద్ధికి వాటి వాటి ప్రభావాలు ఉంటాయి. All three కానీ elements. బాబాకి ఒకటే కావాలి, అంటే మనసు బుద్ధి And then అన్ని just ఐక్యమైనవి sitting, కావాలి. just as a point of light, I'm sitting and merging. అది Merging mind, merging intellect. నేను ఒక merging జ్యోతి mentality. స్వరూపిణి అని చెప్పి అన్న స్థితిలోకి స్టే కూర్చుని And this ఉండడం, becomes స్థిరపడి more ఉండడం. developed, and then it becomes easy to merge in Baba's love also. నేనైతే ఈ మనసు బుద్ధి అన్ని ఆత్మలో And లీనమైపోయి as much I prepare ఉంటాయో, myself నేను to ఏదో remain in harmony, లీనమైపోయి ఉండి ఎంత స్థిరంగా ఉండగలుగుతాను that అంటే very విలీనం, మర్జ్ natural అంటే way, విలీనం, మనసు బుద్ధి ఆత్మలో what we విలీనమై call ఉండి as నేను స్థిరంగా harmonious ఉండగలుగుతాను. relationships. బాబా తోటి కూడా అలానే విలీనమైపోయి లీనమైపోయి Because బాబా there ఒక are ప్రేమలో such elevated thoughts, elevated energy. ఇలాంటి ఉన్నతమైన And even సంకల్పాలు కానీ, ఉన్నతమైన person శక్తి కానీ, does something which is not right, or ఏ you take మనిషి అయినా ఎవరైనా ఏమి చేసినా అది సరి కాదు, అది తప్పు అని but చెప్పేసి I అనిపించినా still have lot of elevated thoughts నా- towards నాకు this. చాలా ఉన్నతమైన ఆలోచనలు, ప్రతి ఆత్మకి అలాంటి ఆలోచనలకి, ఎవరు Because ఎలాంటి if I want ఆత్మలకైనా ఉంటుంది. to be నాకు ఎప్పుడైతే completely బాబా ఒక్క successful, పని then each one of సంపూర్తి us చేయాలని should have అనే a ఉద్దేశం state. ఉంటుందో, ప్రతి ఒక్కళ్ళ మనకి ఆ ఉన్నతమైన స్థితి ఉండాలి. So I have to always think in such a way so that when you నేను receive ఎప్పుడూ those ఆలోచన చేయించాలి. vibrations, సో అలాంటి కంపనం it వచ్చినప్పుడు helps you to feel uplifted. అప్పుడు అది మీకు సహకరిస్తుంది, మీ makes you feel ఉన్నత that you స్థితిలోకి belong. తీసుకురావడానికి. అది మీకు అప్పుడు మీకు భావన ఉంటుంది, మీరు And మిమ్మల్ని just the మీకు ఒక experience సపోర్ట్, begins. అంటే ఒక మద్దతు దొరుకుతోంది అని చెప్పి ఒక మంచి అనుభవం ఉంటుంది. Understanding all these elevated feelings and thoughts comes only when you ఈ are ఉన్నతమైన ఆలోచనలు, భావనలు విస్తరిస్తు ఎక్స్టెండ్ whenever అంటే our mind or విస్తరింపబడినప్పుడు, intellect is affected, influenced by something, ఏదైనా ప్రభావంలో మనసు then బుద్ధి you వస్తే might not కనుక, have such pure feelings for others. అప్పుడు అలాంటి పవిత్రమైన భావనలు ఇంకొకరికి And మీకు ఉండకపోవచ్చు. actually, when there are such feelings, and మీకు అలాంటి it భావనలు affects ఉన్నప్పుడు one's soul, మా ఆత్మకి even ఆ person with strong personality may చెరువులోకి experience some changes. అలాంటి మంచి పవిత్రమైన So భావనలు ఆ harmonious ఒక ఆత్మకి relationship చేరుకు where you're looking at దగ్గర everyone as an చేరినప్పుడు instrument of Baba. ఒక మంచి సామరస్యం కానీ, You ఒక మంచి understand సామరస్యం that ఏర్పడుతుంది. every child must do something right. బాబా ఒక ప్రతి పిల్లలు ప్రతి Everyone ఒక్కళ్ళు has to మంచి choose and ఏదో make ఒకటి Baba చెయ్యాలి. their instrument. బాబా ప్రతి ఒక్కరిని ఒక చూస్ చేసుకుని, And అంటే harmonious ఎన్నుకుని relationships, ఏంటి నిమిత్తులు చేయాలి, నియమించుకోవాలి. it's really such ఒక beautiful సామరస్య relationship. సంబంధాలలో ఒక మంచి ఒక శక్తి, Every soul feels ఒక belonging, being nurtured. ఒక పెంపకం, ఒక ప్రేమతోటి పెంపకం దొరుకుతున్న అనుభవం, అనుభూతి దొరుకుతుంది. అలాంటి వాతావరణం సృష్టించుకోవాలి మన ఒక ఆలోచనలు, మాటలు, దాని అలాంటి వాతావరణంలో అందరికి మంచి ఒక పెంపకం, అంటే ఒక సస్టెనెన్స్, పోషణ దొరుకుతుంది. నేను ఎప్పుడైతే విలీనమై బాబా ఒక ప్రేమలో విలీన అయినప్పుడు సృష్టికి
నేచర్ That means నేచర్ should లోని feel పంచ that you are పంచ making nature ప్రకృతిలో ఉండే Satopradhan. ప్రకృతిని కూడా మంచి సతోప్రదానం చేయగలుగుతాం. ప్రకృతి అంశాలు Elements are completely pure. But even అన్ని అంశాలు, ప్రకృతిలోని అన్ని అంశాలు అన్ని పవిత్రంగా ఉంటాయి సువర్ణ యుగంలో. calamities కానీ ఈ and సంగమ యుగంలో too much, చాలా clouds చాలా and తుఫాన్, water, especially these days, are invading అగ్ని, kind of the world, right? Lot of cities, lot of countries flooding. కాలం ఇట్లు and కెలామిటీస్, floods ఏంటి all over. తుఫాన్లు తోటి ఆ, ఆ, So ఆ, how can you avoid పొగ, that ఆ, pollution? అగ్ని అన్ని చోట్ల, వరదలు, So వరదలతోటి you have to ఒక create. I have to create అగ్ని through my vibrations of love and harmony అందుకని with nature. ఒక ప్రేమ, ఒక సామరస్యం ప్రకృతితోటి ఒక మంచి You will కంపనం benefit very ఏర్పరిచి much because when you are మీకు breathing చాలా in మంచిగా harmony, అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఊపిరి so the తీసుకుంటున్నారో air సామరస్యంగా, moving around, మీ యొక్క గాలి ఏదైతే బయటికి even వెళ్తుందో, close to inhaling, వారి you will ఊపిరి feel లోపలికి that it will get తీసుకున్నప్పుడైనా and of course అది when లోపల you పవిత్రంగా exhale, అయిపోతుంది అని అనిపిస్తుంది. మళ్ళీ ఇంకా బయటకి వదిలినప్పుడు the air will also benefit from that. గాలి దాని నుంచి So కూడా when దాని you think of గాలికి each element సహకారం దొరుకుతుంది, ఉపయోగం, and how you are ప్రయోజనం అవుతుంది. serving each element, మీరు ఆలోచించాలంటే ప్రతి ఒక్క అంశం, because ప్రతి Baba ఒక్క says that all the elements ఎలిమెంట్ are ని flowers. They will serve you. ఎలా సేవ చేస్తున్నాం. ఎందుకంటే Not బాబా only అంటారు, element, సువర్ణ యుగంలో ప్రతి ఒక్క ఎలిమెంట్ all the మీకు సేవ atmosphere, చేస్తాయి. ఒక ఎలిమెంట్సే కాదు, వాతావరణం, అట్మాస్ఫియర్, the వాతావరణం change అంతా will కూడాను happen in every creature. ప్రతి ఒక్క క్రీచర్ లో చేంజ్ వస్తుంది. Because vibrations ఒక of the క్రియేచర్ అంటే such a beautiful జీవి, whole ప్రతి ఒక్క flow, జీవిలో very beautiful మార్పు flow, వస్తుంది. చాలా అందమైనది. మీ యొక్క మంచి ఆరా అంటే ఒక మంచి ఏంటి జ్యోతి So it is very, very important for all of us ఏర్పడుతుంది. ఒక to work on the సౌరభం inner harmony. ఏర్పడుతుంది. And చాలా that చాలా is ముఖ్యం. ఈ యొక్క లోపల when you are very, very close to Baba. ఇన్నర్ హార్మనీ అంటే లోపల In మంచి the end, సామరస్యం when we sit in ఏర్పరచుకోవడం. meditation, you think of harmony. చివర్లో మనము మెడిటేషన్ లోకి వచ్చినప్పుడు మీరు ఆలోచించండి And you extend it హార్మనీ గురించి. first with the family, then with the nature, సో మీరు దాన్ని మెల్లగా and ఏంటి then also you will find that closeness with మీ the యొక్క world. మీ కుటుంబానికి విస్తరించండి. దాని తర్వాత You will నేచర్ feel వాతావరణానికి very విస్తరించండి. closeness with Baba. మీకు ఒక బాబా తోటి As ఒక in Baba సమీపమైన lives in అనుభవం you. ఉంటుంది. మీకు బాబా మీతోటే ఉన్నట్టు అనిపిస్తుంది. There will be pull. Many times I feel that మీకు ఒక ఏదో లాగినట్టు Baba ఉంటుంది. pulls నాకు me, చాలా సార్లు అనిపిస్తుంది sometimes I బాబా feel నన్ను లాగుతున్నారు, కొన్నిసార్లు నేను బాబాని when లాగుతున్నాను. Baba pulls me, I know. బాబా ఎప్పుడైతే లాగుతారో ఏంటి So I can just sit and say, పుల్ Baba, చేస్తారో నాకు this నాకు gives నాకు బాబా me పుల్ చేస్తున్నారు some అనిపిస్తుంది. signal, అప్పుడు some అనిపిస్తుంది బాబా ఏదో స్పెషల్ గా ఏదో ఒక సిగ్నల్ ఇవ్వాలి అని చెప్పేసి అని and sometimes I సమీపానికి feel తీసుకొస్తున్నారు. Baba ప్రత్యేకమైన is సిగ్నల్ ఇవ్వాలి calling me to. అని చెప్పి See, బాబా very నన్ను beautiful relationship దగ్గరికి with తీసుకుంటున్నారు అని అనుభవం with ఉంటుంది. inner harmony. ఒక అందమైన సంబంధం ఉంటుంది లోపల. మంచి And ఆంతరికంగా feeling సామరస్యంగా not only as ఉన్నప్పుడు a బాబా feeling, తోటి but మంచి feeling that అద్భుతమైన సంబంధం ఉంటుంది. when there is harmony, నేను అది ఒక భావన and అనుకోవడమే together కాదు, భావనలో ఒక మంచి we will have ఇన్నర్ హార్మనీ, capacity ఒక to transform the world.
ఒక అంతర్గత సామరస్యం అనుభవం ఉన్నప్పుడు అదే ప్రపంచంలో సేవ చేయగలిగే శక్తి ఉంటుంది. కొన్నిసార్లు ఒక వాతావరణంలో కోపం ఉండొచ్చు. మన మాటల్లో ఏంది ఇది చేయొద్దు, అలా చేయొద్దు, ఇది కరెక్ట్ కాదు, ఇది సరైనది కాదు అని కానీ ఎవరు వింటారు కదా! కానీ మీరు కూర్చొని అలా ఒక మంచి ఆ ఒక్క అంతర్గత సామరస్యం స్థితిలో మంచి కంపనం ఏర్పరిచినప్పుడు నాకు అనుభవంలో ఉంది. ఎలాంటి కొన్ని పరిస్థితుల్లో ఒక సంఘర్షణ, ఒక సామరస్యం లేని పరిస్థితి ఉన్నప్పుడు how conflict of others shouldn't affect me and how my vibrations ఇంకొకళ్ళ సంఘర్షణ నాకు అనుభూతి see motivation నాకు when you think what I am doing is not only for myself, I am doing it for family. నాలో ప్రభావం ఉండకూడదు, అలానే నా ఇది ఇంకొకళ్ళకి ప్రభావంలో రాకూడదు. ఒక ఉత్సాహం అయితే ఇది నా కోసమే కాదు, ఇది ప్రపంచ సేవకి అని ఉన్నప్పుడు ప్రతి ఒక్క అడుగు తీసుకున్నది ఏంజల్ కింద, బ్రాహ్మణ్ కింద, అది సేవకై ఉండాలి. అది మీరు సరిగ్గా చేసినప్పుడు, మీరు కోసం చేసుకున్నప్పుడు సరే ఓకే ఇది ఒక అని ఒక తేలిగ్గా తీసుకుని ఆ జాగ్రత్తగా ఉంటారు. కానీ బ్రాహ్మణ్ జీవితం సేవ కోసం కదా. అండ్ బ్రాహ్మణ్ అంతా ఒక స్థితి అంటే నా స్థితి అంటే నా ఒక ఎఫర్ట్ పెట్టడం, ఒక ప్రయత్నం చేయడం. అందుకనే ఒక ఉత్సాహంతో ఒక ప్రతి క్షణంలో ఒక ముందుకి జరుగుతూ ప్రగతి చేసుకుంటూ ఒక ప్రేరణతోటి అది ఒక సంతృప్తి, ఒక ఆనందం, ఒక సంతృప్తి స్థితిలోకి తీసుకొస్తుంది. సో మీరు ఎక్స్పెరిమెంట్ చేసుకోండి. అంతర్గతంగా బాహ్యపరంగా మీ సామరస్య స్థితిని ప్రయోగం చేయండి. ఓం శాంతి. ఓం శాంతి. అందరికీ వ్యక్తి జర్నీకి మీ అందరికి స్వాగతం. బాప్ దాదా రోజు ఇవాళ మీరే మాతా పిత. మధుబన్ లో కూడా 4 ధాములు ఉన్నాయి. 4 ధామ్ చేశారా? పాండవ భవన్ లో చూసారంటే 4 ధామ్ ఉన్నాయి. ఎవరైతే వస్తారో వాళ్ళు మీరు పాండవ భవన్ కి వెళ్తారు కదా. మొదటిది శాంతి స్తంభం, బాప్ ధామ్. రెండవది బాప్ దాదా యొక్క గది, ఇది ప్రేమకి స్థానం. మూడవది బాబాది కుటీరం, ఇది స్నేహ మిలం స్థానం. నాలుగవది హిస్టరీ హాల్. మీరందరూ 4 ధామ్ చేశారా? అచ్చా, మీరు మహాన్ భాగ్యవాన్ అయిపోయారు. ప్రస్తుత సమయం
ప్రస్తుత సమయం సమీపంలోకి వచ్చినందుకు బాప్ దాదా ఇప్పుడు మీకు ఈ ఒక సిగ్నల్ బాప్ దాదా మీకు సిగ్నల్ ఇస్తున్నారు. బాప్ దాదా వ్యర్థ సంకల్పాలు అవి కూడా వ్యర్థ సంకల్పాలు కూడా అపవిత్రం ఉండడానికి అది చిహ్నాలు. రోజంతా ఇది చెక్ చేసుకోండి, తనిఖీ చేసుకోండి. ఎలాంటి వ్యర్థ సంకల్పాలు, అభిమానం నుంచి అపమానంది కానీ మీ తరఫున మిమ్మల్ని ప్రభావంలోకి తీసుకురావు కదా. ఎందుకంటే మీరు ముందు వెళ్తున్నప్పుడు ఒకవేళ బాబా ఇచ్చిన బాబా మిమ్మల్ని మీరు ఒక విశేషమైన పిల్ల కింద చూసుకుంటే దాంట్లో అభిమానం వస్తే అది కూడా వ్యర్థమైన సంకల్పం. అది నేను నాది అని అశుభ సంకల్పం. నేను ఏం తక్కువ లేను, నాకు తెలుసు, అన్నీ తెలుసు నాకు. నేను అన్న ఆలోచన సంకల్పం ఈ ఆలోచనని ఈ సంకల్పమే రైట్, ఉన్నతమైనది, సరైనది. అలాంటి అహంతోటి కూడిన నేను అభిమానం ఉన్న సంకల్పం అవి కూడా సూక్ష్మంగా అపవిత్రది ఒక అంశం. అందుకనే తనిఖీ చేసుకోండి. ఎలాంటి వ్యర్థమైన, ఎలాంటి అపవిత్రమైన వ్యర్థ సంకల్పాలు కానీ ఎలాంటి అంశం కూడా లేదని తనిఖీ చేసుకోండి. तेरी आँखों से पीते हम हैं अमृत प्याले, बड़ी जतन से छुपा कर नजर में हो पाले। तुम्हारे याद के मोती गले की माला, तुम्हारे साथ का अनुभव बड़ा निराला है। Om Shanti. ఓం శాంతి. మన హోంవర్క్ కి మెడిటేషన్ చేసే ముందు రేపటి ప్రోగ్రామ్ గురించి ఒకసారి చూసుకుందాం. రేపు పొద్దున్న షిరీన్ కి
ఆహ్వానం. ఓం శాంతి అందరికీ. మీ అందరికి గుడ్ ఈవినింగ్ దీది. గుడ్ ఈవినింగ్ అందరికి. చాలా అందమైన ఒక అంశం బాబా మురళి నుంచి. ఎలాంటి వేస్ట్, ఎలాంటి వ్యర్థమైనవి ఉండకుండా ఉండడం. సో అందుకని వ్యర్థపరచకుండా మొదలు పెట్టేద్దాం. మెడిటేషన్ కి ముందు ధన్యవాదాలు టీం, నాకు గుర్తు చేసినందుకు. రేపటి హోంవర్క్ గురించి ప్రేమ సామరస్య శక్తిగా బాబా ఒక ప్రేమ, బాబా యొక్క ప్రేమ ఒక అంతర్గత సామరస్యాన్ని సృష్టిస్తుంది. అది ప్రపంచంలో ఐక్యతకు మూలంగా ఉండటానికి నాకు అధికారం ఇస్తుంది. ఇప్పుడు మెడిటేషన్ స్టార్ట్ చేద్దాం. కొంచెం క్షణాలు తీసుకోండి. భావించండి, చాలా ఉన్నత స్థితిలో ఒక ఏంజెల్ లాగా చాలా తేలిగ్గా ఈ యొక్క ప్రపంచంలోని డ్రామా నాటక రంగంలో కానీ ఎన్నో నిర్ణయాలు చేయాల్సిన వాటి నుంచి, అన్నిటి నుంచి దూరంగా చాలా పైకి ఎగురుతున్నట్టుగా ఇది మొదటి అడుగు. ఈ దేవదూతలాగా, ఏంజెల్ లాగా ఆ అవగాహనలో ఉండడానికి ఇది మొదటి మెట్టు. రెండవ మెట్టు ఒక 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 పిల్లవాని అంత మంచి ఒక ఇన్నసెన్స్ అంటే అమాయకత్వం. ఒక పసిపిల్లవాడి లాంటి అమాయకత్వం ఉండడం. సో లోపల అంతర్ముఖులై లోతులో మీ యొక్క ఆ అమాయకత్వాన్ని స్థితికి వెళ్ళి మీరు అక్కడ బాబా ఒక అనుభవం, బాబా ఒక సన్నిధిని అనుభవించండి. దాది గుల్జారు ఎంతో ఏంజలిక్ గా, చాలా తేలిగ్గా, చాలా ఏంజలిక్ గా, దేవదూతలాగా ఈ క్షణంలో దాదీని స్మృతి చేసుకుంటూ అశరీరి అయిపోయింది. పూర్తిగా తేలికగా వెలుగుల స్వరూపంలో దాదీకి తెలిసినట్టు ఆ ఒక ఇన్నర్ కోర్ అంటే లోపల అంతర్ముఖంగా దాదీకి అన్ని బాబా చూసుకుంటారు. అంతర్భాగంలో దాది లాగే మీరు మిమ్మల్ని ఏంజెల్ లాగా, మీ చుట్టూ అందరూ ఏంజెల్స్, దేవదూతలు. మీరు దేవదూత అయ్యి మీ చుట్టూ దేవదూతలని అనుభవం చేసుకుంటూ సహకరించుకుంటూ బాబా ఒక సందేశం ప్రపంచానికి పంచుకుంటూ ఇప్పుడు బాబా ఒకలో విలీనం అవుతూ మెల్లగా ప్రేమ సాగరులు బాబా ప్రేమలో విలీనం అవుతుంది. బాబా మిమ్మల్ని ప్రేమతోటి, ఒక వెలుగుతోటి, ఒక శక్తితోటి మిమ్మల్ని నింపుతున్నట్టు భావించడం. మీరు ఎంత ట్రాన్స్పరెంట్ అయ్యారు అనంటే అంత కంబైన్డ్ ఒకటి ఐక్యమయ్యారు. బాబా దృష్టి మీ దృష్టి అవుతుంది. మీ దృష్టి ప్రతి ఒక్కళ్ళని వాళ్ళ ఉన్నత స్థితి, వాళ్ళు పవిత్రమైన ఆత్మ, పవిత్రమైన దృష్టి. మీరు ఎంత అంతటి బాబా ఒక నియమితులయ్యారంటే మీరు ఓన్లీ మీరు బాబా ప్రేమని ప్రపంచానికి
as an angel. బాబా Your wish బాబా is ఒక such that it gives hope to the disheartened, మీ to the restless. బాబా ఒక ప్రేమ దృష్టి ప్రపంచానికి పొడిగింపు చేస్తున్నారు మీరు. Your మీ దృష్టి ఎలాంటి ప్రేమతోటి ఎలా నిండి ఉంటుంది అని అంటే అసంతృప్తితో నా ఆత్మలు అంత శాంతితోటి నిండిపోయి ఉంటుంది. ఇది మీ బాబా ఒక స్మృతిలో మీరు ఒక ఏంజల్ దేవదూతలాగా మీ యొక్క దృష్టితోటి మీ యొక్క మీ యొక్క వైఖరితోటి ప్రపంచానికి సకాశిస్తూ ఆత్మలందరూ తీసుకుంటూ వాళ్ళకి కావాల్సిందల్లా వాళ్ళకి ఏం కావాలో అది తీసుకోగలిగే is so deep. కలుగుతున్నారు. మీ సంబంధం ఆత్మలు స్వీకరిస్తున్నారు. మీ సంబంధం ఎంత దీర్ఘమైంది, ఎంత లోతైందంటే బాబా తోటి. In this way, you have become an angel. ఎవరు ఏది అనుకున్నా అది Again and again. అది పూర్తి అవుతుంది. I am an angel. ఇలాగా మీరు ఏంజెల్ అవుతారు. మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోండి, నేను ఏంజెల్ లాగా సేవ చేస్తున్నాను. ఓం శాంతి.